మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కొన్ని లోటుపాట్లుండా కొంత డబ్బు ఏదేదో అనే ఉన్నా బట్ జల యజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టిన ఘనత రాజశేఖర రెడ్డిదే. ఆ రోజు అతను మొదలుపెట్టి ఉండకపోతే ఈ వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా ఉండేది కాదు. మీకు ఒక్క మాట చెప్తా, పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా 1996లో 2 పర్యాలు శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు, తెలుసా? వెలుగొండ ప్రాజెక్టుకి. కానీ మొదలు పెట్టలా, రాజశేఖర్ రెడ్డి టైంలో మొదలు పెట్టారు. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏమీ ద్వేషం లేదు, మీకు మళ్ళీ చెప్తున్నా. అందరినీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదంటారా? అన్ని సంవత్సరాలుగా ఉండదాని మీద ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఫలారం పంచిపెట్టినట్టుగా ఇస్తా ఉన్నట్టు జరిగింది. అసలు జరగలేదని నేను అన్నాను. కానీ ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు అసలు 20 సంవత్సరాల తర్వాత కానీ అవసరం లేనటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి ఇప్పుడే టెండర్లు పిలుస్తున్నావే. మెట్రో రైలు ఎవడన్నా ఎక్కేవాడు ఉన్నాడా ఇక్కడ? దానికి టెండర్లు అంటున్నావే. మరి ఆ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఎందుకు అనుకోవట్లా? ఇప్పుడు పోలవరం పూర్తిగా ఆయన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాడు కదా, ఢిల్లీకి విజయవాడకి తిరుగుతున్నాడు ఆయన. పాపము సిగ్గుపడాలి చెప్తున్నాను, వేరే ఆ విధంగా అనుకోమాకండి. పోలవరం ప్రాజెక్టు 45.7 మీటర్ల ఎత్తున కట్టాలి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చి నిర్ణయించింది. ఆ తర్వాత అంజయ్య గారు శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో ఈ భూసేకరణకు సంబంధించిన జీవో ఇచ్చాడు. సరే, దాంట్లో అతని ప్రయోజనం కొంత ఉంది ఆర్థిక పరంగా, అది వేరే విషయం. కానీ పట్టిసీమ వాళ్ళు నీళ్లు వస్తున్నాయి అంటే ఆ కుడి కాలువ అతని టైంలో తవ్వాడుగా. అట్లాగే అటుపక్కన లెఫ్ట్ కెనాల్ కూడా అక్కడక్కడ మిగిలినవి చేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి జీవనాడి ఆంధ్రప్రదేశ్కి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో క్యాబినెట్ తీర్మానం చెప్తున్నా సుమా, పోలవరం మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. ఇవాళ వేసిన అంచనా వ్యయం కాలం ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. ఆ వ్యవధి లోపల మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది, సిమెంటు, స్టీలు, ఇసుక ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఆ పెరిగిన వ్యయం కూడా భరించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీర్మానం చేస్తే క్యాబినెట్లో ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా అండి? మేము ఇరిగేషన్ కాంపోనెంట్కే ఇస్తాము, R&R ప్యాకేజీకి మాకు సంబంధం లేదు, భూసేకరణ పునరావాసం మాకు సంబంధం లేదని చెప్పి అరుణ్ జైట్లీతో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకుండా స్పెషల్ ప్యాకేజీ అని ప్రకటించారు. స్పెషల్ ప్యాకేజీని అర్ధరాత్రి ప్రకటించే ముందు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే ఆయన ప్రకటించాడు. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా విషయం ఏంటో తెలుసా మీకు? మొన్న పోయిన పార్లమెంటు సమావేశాల్లో ఫైనాన్స్ బిల్ అంటారు కదా, బడ్జెట్ అప్పుడు, ఆ ఫైనాన్స్ బిల్లులో చిట్ట చివరిలో పోలవరం ప్రాజెక్టు 41.3 మీటర్ల ఎత్తుకి 12,000 కోట్ల రూపాయలు ఇక ఇవ్వవలసి ఉంది అని చెప్పి ఫైనాన్స్ బిల్లులో పెట్టి పార్లమెంట్ ఆమోదం తీసుకుని దుర్మార్గంగా మోడీ గవర్నమెంట్ నిర్ణయం చేస్తే ఇది తప్పు, ఇదేంటి ఇది, ఎట్లా 12,000తో ఎట్లా పూర్తవుతుంది, కాబట్టి ఇది కుదరదు అని చెప్పి గట్టిగా మాట్లాడవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే, ఇవాళ మోడీ అక్కడ కుర్చీలో కూర్చున్నాడంటే ప్రధానమంత్రి కుర్చీలో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ దయ్యే కదా అంటున్నా. కరెక్ట్. మరి ఇటువంటిప్పుడు కూడా నువ్వు అడిగి సాధించకపోతే ఆంధ్ర ప్రజలకు నువ్వు చేసే మేలేంటి? యుద్ధం ఎందుకులే, సమన్వయంతో పోదాం అనుకున్నారేమో. యుద్ధం బదులు సమన్వయంతో పోదాం అనుకున్నారేమో. రిజల్ట్ రావాలిగా సార్, చెప్పండి. అవసరం లేని అడుగుతాడు. ఇప్పుడు ఆల్రెడీ
హైదరాబాద్ నుంచి కోదాడ సూర్యాపేట మీదుగా ఆల్రెడీ నేషనల్ హైవే ఉంది కదా, చాలా చోట్ల 6 లైన్లు ఉన్నాయి. లేని చోట్ల ఇప్పుడు 6 లైన్లు వేస్తామంటున్నారు వాళ్ళు, టెండర్లు పిలుస్తున్నారు. మళ్ళీ అది కాకుండా అమరావతి నుంచి తిన్నగా హైదరాబాద్కి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చేయాలంటాడు. వాళ్ళదే పోయింది. వాళ్ళకి ఎట్టాగో ఆ కొత్తగా సెంట్రల్ గవర్నమెంటు ఏటా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ మీద 2.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సంవత్సరానికి 50,000 కోట్లు పెట్టేది, వీళ్ళు 2.5 లక్షల కోట్లు పెడుతున్నారు. దీంట్లో కూడా ఎక్కువ భాగం దిలీప్ బిల్డ్కాన్, ఎవరిది? శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క కుటుంబ సభ్యులది. అర్థమైందా? ఆ రకంగా రోడ్లు పడుతున్నాయి, వాళ్ళకి ఫండు వస్తూ ఉంది. ఇప్పుడు అది అడిగి ఎస్ అంటారు వాళ్ళు. అట్లా అవసరం లేనిది అడిగి అట్లా ఖర్చు పెట్టి ఇచ్చే బదులు నీకు అవసరమైనవి అడిగి తీసుకో, దబాయించి పోలవరం ప్రాజెక్టు తీసుకో. ఇప్పుడు వాళ్ళ పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్గా ఉండదు, భవిష్యత్తులో అది బ్యారేజీ మాత్రంగానే ఉంటుంది. 41.3 మీటర్లు అంటే బ్యారేజీయే. పశ్చిమ ప్రాజెక్టు కాలువలోకి నీళ్లు రావాలన్నా లిఫ్ట్ చేసుకోవాల్సిందే, ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్ళాలన్నా లిఫ్ట్ చేసుకోవాల్సిందే, గ్రావిటీలో వెళ్ళదు. మరి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. అటువంటి పొరపాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మార్చుకోండి అని చెప్తున్నాను తప్ప ఆయన మీద నాకేం ద్వేషం లేదు, చాలా అభిమానిస్తాను నేను. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న గట్స్ చంద్రబాబు గారిలో లేవంటారా? ధైర్యం లేదండి, మనిషి పెరకాడు, నేను చూశాను కదా, పెరకాడు. కానీ దేశం మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కన్నా కూడా ఎక్కువ సమయం కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు.